తొలి తెలుగు వచన వాగ్గేయకారుడు కృష్ణమాచార్యులు గారు. దీని గురించి క్లుప్తంగా ఉంది, తర్వాత వివరంగా తెలుసుకుందాం. శ్రీ కృష్ణమాచార్యులు వచనాల రకాలు కొన్ని ఉదాహరణలు. దేవా శ్రీ రామానుజ సిద్ధాంతమును పోలు మరి సిద్ధాంతము లేదు, పరమాచార్యులను పోలు మరి ఆచార్యులు లేరు. ఇది వచన రూపంలో కీర్తన అన్నమాట. అలాగే పరమ భాగవతులను పోలు మరి భాగవతులు లేరు, వారి కైంకర్య పరులంబోలు మరి కైంకర్యం పరులు లేరు. అస్మద్గురుభ్యో నమః అను మంత్రమునకు సరి మంత్రము లేదు, పరమ రహస్యమును బోలు మరి రహస్యము లేదు, పరమనాంచారి బోలు మరి జనని లేదు, మరి జనని లేదు. అనాథపతి స్వామి నరహరి బోలు మరి దైవంబు లేదు. స్వామి సింహగిరి నరహరి నమో నమో దయానిధి అనే ఈ మకుటంతో స్వామి సింహగిరి నరహరి నమో నమో దయానిధి అనే మకుటంతో వచన గేయకారుడు వచన గేయాలు రాశాడు అన్నమాట. అలాగే వైరాగ్య విషయాలను ప్రతిపాదిస్తూ కృష్ణమాచార్య రాసిన వచనం చూడండి అంటూ ఒక వైరాగ్యానికి సంబంధించిన వచన ఇచ్చాడు ఇక్కడ. దేవా తనువు మాయ తలపోసి చెప్పినదంటేనే కరకరల మోహమిది. వైరాగ్య విషయాలను ప్రతిపాదిస్తూ కృష్ణమాచార్య రాసిన వచనం చూద్దాం. దేవా తనువు మాయ తలపోసి చెప్పదనంటివే కరకరల మోహమిది, ఆశల పాషాణాంబిది అతుకుల జల్లెడయ్యది, తన బ్రతుకు కొరకు పోరాడి ఒరులంజర చెడు దుర్గంధపు డొంక ఇది. నీరు బొగ్గ ఓట చలమ తోట్ల బాణ తొడరి దుర్గంధమును బొలుసును, మాటలే కాని మణి ఎందును బసలేదు, నోటను మురికి దంతంబుల పాచి చెవిలోని గులిమిలి, చెట్టల కొంప మూటగట్టుకున్న మలమూత్రముల బొమ్మ, అమ్మమ్మ ఈ బొమ్మ ఉత్తమ గుణములేంచి చూసేదనం. ఇలా సాగుతుంది ఈయన వచనముల కవిత. ఇలాంటి ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింహాద్రి అప్పన్న తెలుగువారి దేవుడు. తూర్పు కనుమలలో భాగంగా విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న పర్వతమే సింహాచలం. ఆ కొండ మీద వెలసిన దైవమే వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయంలోని మూల విరాట్టును సాక్షాత్తు ఆ ప్రహ్లాదుడే ప్రతిష్ఠించాడు అని చెబుతారు. రాక్షస సోదరులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులను చంపిన వరాహ నరసింహ అవతారాల కలయికగా ఇక్కడి విగ్రహం కనిపిస్తుంది. వరాహ మొహంతో మనిషి శరీరంతో సింహం తోకతో వరాహ నరసింహస్వామి ఉంటారు. ఉగ్రమూర్తి అయిన స్వామివారి రూపాన్ని భక్తులు తట్టుకోలేరు కాబట్టి నిత్యం వారు చందనంతో కప్పివేయబడతారు. సంపెంగ పూలతోనూ పనస చెట్లతోనూ నిండిన సింహాచలం కొండ మీద అడుగు పెట్టగానే దివ్యమైన అనుభూతి కలుగుతుందని భక్తుల భావన. స్వామివారి అనుగ్రహ మహిమో వారి మీద ఉండే చందనం మహిమో కానీ గర్భకుడిలోకి ప్రవేశించగానే మండు వేసవిలో సైతం ఒళ్ళు చల్లబడిపోతుందని చెబుతారు. సింహాచల స్వామి అంటే తెలుగువారికి, అందున ఉత్తరాంధ్ర వారికి చాలా నమ్మకం. ఆయనను తలచుకుంటే చాలు తమ ఆపదలు తీరిపోతాయని విశ్వాసం. అలా ఆపదలను తీర్చే స్వామి కాబట్టి ఆయనను అప్ప తండ్రి అప్పన్న అని పిలుస్తారు. ఆ చల్లని స్వామి మనలను తండ్రిలా కాచుకుంటాడు. ఎందరో వాగ్గేయకారులు ఆ స్వామిని కీర్తించారు. వారిలో కృష్ణమాచార్యులు ప్రథములు. ప్రపంచ భాషలన్నిటిలోనూ పద కవిత పద్య కవిత అని రెండు విధాలు. పాడుకోవటానికి ఉపయోగించేది పదం, పద్యం పండితులకు మాత్రమే పరిమితమైంది. మన దేశంలో సాహిత్యం మార్గదేశి అని రెండు రకాలు ప్రజల చేత పాడబడుతూ పరివ్యాప్తమైంది దేశి. లక్షణబద్ధమైన పండితైకపరమైంది మార్గ. తెలుగులో పదమే ప్రప్రథమంగా పుట్టింది. తెలుగులో ఎందరో వాగ్గేయకారులు ఉన్నారు. వారిలో అన్నమయ్య, పెద తిరుమలాచార్యులు,
చిన తిరుమలాచార్యులు, క్షేత్రయ్య, రామదాసు, సారంగపాణి, మునిపల్లి సుబ్రహ్మణ్య కవి, త్యాగరాజు, సింహాచలంలో శ్రీకాంత కృష్ణమాచార్యులు. ఈ శ్రీకాంత కృష్ణమాచార్యులు దేశి అయిన అచ్చ తెలుగులో వచనాలు రచించి కృష్ణ భక్తి మార్గోపదేశకుడు అయిన రచనలు పేరుకు వచనాలే అయినా పాడుకోవడానికి, భక్తి ప్రపత్తిని తెలుసుకోవడానికి ఉపకరించేవే. కృష్ణమాచార్యులు అన్నమాచార్యుల కంటే పూర్వుడు. రామానుజ మతమైన విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి ప్రచారం చేసిన మహనీయుడు. పాడుకోవడానికి వీలైన వచనాలు భగవద్భక్తి పరంగా రచించి ఈ పద్ధతికి మార్గదర్శకుడు అయినాడు. తెలుగు మాటల సంగవలదు, వేదముల కొలదిగా చూడు అని ద్విపదల్లో జాను తెలుగులో రచన చేసిన వాడు పాల్కురికి సోమనాథుడు. అలాంటి మాటలేమీ చెప్పకుండానే అచ్చ తెలుగులో భగవన్నామ సంకీర్తన పరంగా వచనాలు రచించిన వాడు కృష్ణమాచార్యులు. ఇలాంటి వచనాలు బసవేశ్వరాదులు కన్నడములో శైవమత పరంగా రచించారు. కృష్ణమాచార్యులు తరువాత సంకీర్తనతో పాటు వచనాలు రచించిన భక్తుడు పెద్ద తిరుమలాచార్యులు. సింహగిరి నరహరిపై మాలికా గేయాలు రచించిన కృష్ణమాచార్యుడు లీలాసుకునికి, అంటే బెల్వమంగళుడని కూడా ఉందా లీలాసుకునికి, ఈయన లీలాసుకునికి ఈ కృష్ణమాచార్యుడు అని సమకాలికుడు. ఇతడు శ్రీకృష్ణ కర్ణామృతం అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఆ కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన, అంటే లీలాసుకుడు శ్రీకృష్ణ కర్ణామృతం అనే గ్రంథాన్ని రాశాడు. ఆ లీలాసుకుడికి సమకాలికుడు అనమాట కృష్ణమాచార్యుడు. ఆ కాలంలో ఆంధ్రదేశాన్ని పాలించిన ఎందరో కాకతీయ రాజులు శైవ మతాభిమానులు. మరి దేశం అంతటా శైవ మతం ప్రచారంలో ఉండే కాలంలో లీలాసుకుడు ఆరంభంలో పంచాక్షరీ మంత్రోపాసకుడు కావడం సమంజసమే. కృష్ణమాచార్యులకు నెలవైన సింహగిరి లాగానే కాకతీయ రాజధాని పరిధి వైష్ణవ క్షేత్రమైన వేదాద్రికి చుట్టుపక్కల ఇతడు సగం జీవితం గడిపి ఉండవచ్చునని రజనీకాంతారావు గారి అభిప్రాయం. ఎవరు? లీలాసుకుడు. ఇక కాకతీయ రాజులలో రెండవ ప్రతాపరుద్రుని, అంటే ఈయన ఈ రెండవ ప్రతాపరుద్రుడు 1254 క్రీస్తు నుంచి 1323 వరకు ఉన్నాడనమాట. ఆయనకి సమకాలికుడు. కృష్ణమాచార్యులు ఈ రెండవ ప్రతాపరుద్రుని సమకాలికుడు కూడా. శ్రీ నిడదవోలు వెంకట్రావు శ్రీ కృష్ణమాచార్యులు జనన కాలాన్ని క్రీస్తు శకం 1290గా నిర్ధారించారు. కానీ డాక్టర్ వేటూరి ఆనందమూర్తి వచనముల ఆధారంగా ఆయన 1268లో జన్మించి ఉండవచ్చునని అభిప్రాయం. డాక్టర్ ఎం కులశేఖరరావు శ్రీ కృష్ణమాచార్యులు 1265-70 ప్రాంతంలో తన స్వగ్రామమైన సంతూరు లేక సంతపురంలో జన్మించినట్లు, అది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉందని అభిప్రాయపడ్డారు. అంటే ఈయన జననాన్ని గురించి స్పష్టంగా లేదన్నమాట. కృష్ణమాచార్యులు పుట్టుగుడ్డి అని తల్లిదండ్రులు ఆ బాలుని ఓ నీళ్లు లేని బావిలో పడవేశారని, బాలుని ఏడుపు విని కుమారస్వామి అనే సన్యాసి రక్షించి అతను, అంటే నిజంగా కుమారస్వామి ఆ రకంగా వచ్చాడనమాట, సింహాచలం చేర్చాడని, అంటే కుమారస్వామి స్వయాన సింహాద్రి అప్పన్నే, అంటే ఈ కుమారస్వామి అంటే అప్పన్న ఆ రూపంలో వచ్చాడని, అక్కడ స్వామి క్షీరము తెచ్చి ఉపయోగించమని అంధత్వము మాసే చూపు వచ్చిందని, తరువాత ఆ బాలుని మేనమామ శ్రీ రంగాచార్యులు పెంచి పెద్ద చేసి యుక్త వయస్సు రాగా తన కూతుర్ని ఇచ్చి పెండ్లి చేశాడని, సంసారిక జీవితం గడుపుతూ పుత్ర సంతానం పొంది పుత్ర వియోగంతో బాధపడి సంకీర్తన వాక్పూజలు చేస్తూనే ఆ వెనుక వేశ్యాలోలుడై ఉండగా అతని దర్శనార్థం పోతకమూరు 6 సోదరులు, అంటే 6 సోదర భాగవతులు వచ్చారట ఈయన దగ్గర. అంటే ఈయన మళ్ళీ సంస్కరించడానికి, మంచివాడు ఎప్పుడైనా చెడు మార్గంలో పోతే తల్లిదండ్రులు ఎంత తపన చెందుతారో అతను మార్చడానికి, అలాగే భగవంతుడు కూడా అంతగా ప్రయత్నిస్తాడన్నమాట. భగవంతుడు మళ్ళీ సరైన మార్గంలో పెడతాడు అలాంటి వాళ్ళని. ఇది ఒక ఉదాహరణ.
వారి దర్శనంతో కృష్ణమాచార్యునికి కనువిప్పు కలిగింది. అలా ఎన్నో కథలు ఉన్నాయి. ఏది ఏమైనా భక్తి సంకీర్తనలను పాడుకుంటూ మహిమలు ఎన్నో ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఈ మహనీయుడు పుట్టింది సంతపురంలోనే అయినా బహుకాలం సింహాచలంలోను, నడుమ కాలంలో ఓరుగల్లులోను, చివరకు శ్రీరంగంలోను జీవితయాత్ర సాగించినట్లు తెలుస్తుంది. ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నిటినీ దర్శించినట్లు కూడా తన పదాలలో ఆయనే పేర్కొన్నాడు. ఆయన వచన గేయాలన్నీ చదువుతుంటే తెలుస్తుంది అనమాట, ఆయన అన్ని చోట్ల తిరిగాడని. ఆంధ్రదేశమున వచన రచనకు, భజన సంకీర్తన పద్ధతులకు ప్రపితామహుడు అయినవాడు మన మెరీనంతులు శ్రీ కృష్ణమాచార్యుడే. అందరికంటే ముందువాడు అనమాట ఒక విధంగా చెప్పాలి అంటే. ఏది వచన గేయంలో ఓం నమో నారాయణాయ అనియు, నమో నమో లక్ష్మీ వల్లభ అనియు, అనాథపతి సింహగిరి నరహరి నమో నమో దయానిధి అనియు, మా యతిరామానుజ ముని పరంధాతారు కృష్ణ కువ్వారు స్వామి నరహరి నమో నమో దయానిధి అనియు, పరబ్రహ్మ సింహగిరి నరహరి నమో నమో దయానిధి అనే మకుటములను తీసుకుని స్వామివారి అనంత నామ గుణ కథలకు వచన బాపంబున నేతడు విన్నపము చేయుచుండెడివాడు. ఈ విధముగా కృష్ణమాచార్యుడు పాడుకున్న వచన సంకీర్తనములలో విన్నపములుగాను చూర్ణికలుగాను గుర్తింపబడినవి కొన్ని మాత్రమే ఉన్నవి. అవే లభించినవి కొన్నివే మనకి, అంటే చాలా ఉన్నాయి అన్నమాట, అన్ని లభించల. 15, 16 శతాబ్దాలలో వెలసిన తాళ్లపాక కవీశ్వరులు కృష్ణమాచార్యునే తమకు మార్గదర్శకుడుగాను, తాళబంధ ఛందో విరహితమైన చూర్ణాఖ్యం జరుగునట్టి పదరచనలకు పరికల్పకుడుగాను పేర్కొన్నారు. అంటే అన్నమాచార్యులకు స్ఫూర్తినిచ్చింది కృష్ణమాచార్యులే అని అర్థమవుతుంది. కృష్ణమాచార్యులు వాంగ్మయ పరిమితిని గురించి ప్రస్తుతం చెప్పదగిన సాక్ష్యాలు ఏమీ లేవు. అయినా 4,00,000 గ్రంథ సంకీర్తనల కృష్ణమాచార్యులు రచించిన కృతులలో 4,00,000 ఇది 4 లక్షలు రాశారా ఆయన, ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అందులో లభ్యమైన వచన సంకీర్తనలు ముఖ్యంగా తులసి మహత్యము, నరసింహనామములు, రామనామ కీర్తనములు, రామనామాలు, వాటిని వైష్ణవ మత సిద్ధాంత ప్రతిపాదకాలు, పురాణ సంబంధమైనవి, వేదాంతపరమైనవి, నీతి బోధకమైనవి అని 4గా విభజించారు ఆయన రాసినట్టు కీర్తనలు. మచ్చుకు భక్తి ప్రబోధాత్మకంగా వర్ణ వ్యవస్థారహితంగా చెప్పిన వచనం, దేవా విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తన చేయునతడే కులచుండు, శపచుండైననేమి ఏ వర్ణంబైననేమి దివిజుని కంటే అతడే కులజుండు, సంధ్యా నిత్య కర్మానుష్ఠానంబులు తప్పక నడిపిననేమి సకల ధర్మంబులు చేసిననేమి మా సింహగిరి నరహరి దాసులకు దాసులైనంగాని లేదు గతి. అంటే నిజంగా విష్ణు భక్తి లేని విద్వాంసుల కంటే భక్తి ఉన్నవాడు గొప్పవాడు అనడానికి ఈ వచన గేయం ఆయన చెప్పారన్నమాట. స్వామి ఆ సింహహరి నరహరి నమో నమో దయానిధి అంటూ రాశారు. తెలుగు భాషలో వచనైక రచన చేయుటలో ప్రథముడైన కృష్ణమాచార్యుల ప్రభావము అతని తర్వాత ఆంధ్ర రచయితలపై స్పష్టంగా కనిపిస్తున్నది. రచన పద్ధతి యందును, భావమునందును, సంప్రదాయమునందును ఈ ప్రభావము ఇతర రచయితలపై నున్నది. స్తుతి వచనములు వ్రాయుట అందు ఇతడే అగ్రగామి అవుట వలన ఈ సాంప్రదాయమును పాటించి రచనలు చేసిన శ్రీ వెంకటేశ్వర వచనములు, శటకోప విన్నపములు, కాళికాదీశ్వర వచనములు మొదలగు రచయితలందరూ ఈతని అనుయాయులే. ఇలా వచనాలు రచించి సంకీర్తన పద్ధతికి, వైష్ణవ భక్తి ప్రపత్తికి ప్రచారం తెచ్చిన ఘనత కృష్ణమాచార్యులకే దక్కుతుంది. ఈ డాక్టర్ కులశేఖరరావు ఈ రకంగా ఆయన గురించి చెప్పారన్నమాట. ఇక ప్రతాప చరిత్ర ప్రకారం కృష్ణమాచార్యులు 4,00,000 గ్రంథం రాగిరేకుల మీద చెక్కించి వాటిని బళ్ళకెత్తించి శ్రీరంగం తీసుకుపోయారు. మరి 4,00,000 గ్రంథాలంటే మామూలుగా సంచిలో పెట్టి తీసుకువెళ్ళే కావు కదా, అందులో బండిలోకి ఎత్తించారు, అది శ్రీరంగం తీసుకెళ్ళారు. కృష్ణమాచార్యులు పదకర్తగా, సంకీర్తనాచార్యులుగా
మహిమాన్వితులైన భక్త శిఖామణిగా పేరుపడి సింహాచలంలో స్వామి సేవా తత్పరులుగా ఉన్నారు. సింహగిరి వచనాలు గేయాలుగా ప్రసిద్ధికెక్కాయి. అంటే అవి తెలుగు తొలి వచన గేయాలన్నమాట. ఇక ఒకానొక సందర్భంలో కృష్ణమాచార్యుల వారు స్వామి సన్నిధిలో గానం చేస్తుండగా స్వామి బాల రూపంలో వచ్చి ఆయన తొడ మీద కూర్చొని గంటంతో తాటాకుల మీద వ్రాయసాగారట. వీరు మొదట తాటాకుల పైన రాసిన తరువాత వాటిని తామ్ర పత్రికలపై వ్రాసి శ్రీరంగం తరలించినట్లు తెలుస్తున్నది. తిరుపతి వెంకన్నకు అన్నమాచార్యులు, భద్రాద్రి రామన్నకు కంచర్ల గోపన్న, సింహాద్రి అప్పన్నకు కృష్ణమాచార్యులు ప్రధాన వాగ్గేయకారులు. దురదృష్టవశాత్తు కృష్ణమాచార్యులు ప్రజాబాహుళ్యానికి అంతగా తెలియదు. తన్మయత్వంలో శ్రీ కృష్ణమాచార్యులు పాడుతూ ఉంటే సింహాద్రి అప్పన్న నాట్యం చేసేవాడట. ఈ మాట స్వయాన కృష్ణమాచార్యులే చెప్పారు. ఈ వ్యాసం మనకు అందించింది డాక్టర్ కాసిం శెట్టి సత్యనారాయణ గారు. ఈయన విశ్రాంతి ఆచార్యుడు అనమాట. అంటే ఇక్కడ తెలంగాణలో పుట్టి అక్కడ నుంచి చివరికి శ్రీరంగం వెళ్ళి అక్కడ ముగించినటువంటి వచన కవిత వాగ్గేయకారుడు అన్నమాట కృష్ణమాచార్యులు గారు. స్వస్తి.